నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? రీసెంట్గా చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమా హిట్ అయింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మంచి టాక్ రాలేదు. మంచి టాక్ తప్ప ఇంకా బ్యాడ్ టాక్ రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవెన్ వాళ్ళే డబ్బులు ఇచ్చి మరీ రివ్యూయర్లతో మంచి రివ్యూలు ఇచ్చే విధంగా చేసుకున్నారు. తర్వాత స్ట్రైకులు వేశారు. సరే, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ సినిమా, అదొక బిజినెస్ కాబట్టి ఎలాగైనా చేసుకుంటారో అంతవరకు బాగానే ఉంది. సినిమాకు కూడా మంచిగా కలెక్షన్లు వస్తున్నాయి. సరే, ఎలాగోలా అయితే మొత్తానికి సినిమా అయితే హిట్ అయింది. ఎలా హిట్ కొట్టామన్నది ముఖ్యం కాదు, హిట్ కొట్టామా లేదా అన్నది మాత్రం ముఖ్యం. బాగా ప్రమోషన్లు చేసుకున్నారు. అలాగే నెగిటివ్స్ని, అలాగే ట్రోల్స్ని బాగా కట్టడి చేసుకున్నారు. కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. ఎవరు రేటింగ్స్ ఇవ్వకుండా కామెంట్స్ అన్ని డిజబుల్ చేసి పెట్టుకున్నారు. ఎవరైనా నెగిటివ్ రివ్యూలు ఇస్తే వాళ్ళకి స్ట్రైకులు వేశారు. ఇక వాళ్ళ సొంత పిఆర్ టీంలతో తర్వాత కొంతమంది రివ్యూయర్లకి డబ్బులు ఇచ్చి మరి సినిమా గురించి బాగా మంచిగా చెప్పించుకున్నారు. సినిమా అయితే ఎలాగోలా హిట్ అయిపోయింది. ఎలా హిట్ అయింది అన్న విషయం పక్కన పెడితే మొత్తానికి సినిమా హిట్ అయింది. ఇండస్ట్రీ అంతా బాగానే ఉంది. సో మొత్తానికైతే అంతా హ్యాపీ. అయితే ఈ సినిమా హిట్ అయిందని కదా అని కొంతమంది ఇలా చూడండి, ఆల్రెడీ మీరు తమ్నెయిల్ చూసే ఉంటారు. కొంతమంది అనవసరంగా బాలయ్యని టార్గెట్ చేస్తూ బాలయ్య లైఫ్ టైం కలెక్షన్స్ డే 1తోనే కొట్టేశాడు చిరంజీవి. ఆ విధంగా బాలయ్యని నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉంటే మరి చిరంజీవి ఏం చేస్తున్నాడు? మొదటి నుంచి కూడా ఇదే తలనొప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ పిఆర్ టీంలే అందరి హీరోలని గెలుక్కుంటారు. ఎవరి సినిమాలు హిట్ అవ్వకుండా అందరి సినిమాలకి మిక్స్డ్ రివ్యూలు ఇచ్చుకుంటా, అందరి సినిమాలకి నెగిటివిటీ పెంచుకుంటూ ట్రోల్ చేసుకుంటూ అలా కాలం వెళ్ళదీస్తారు. తిరిగి వీళ్ళ టైం వచ్చినప్పటికీ భయపడి కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. పర్మిషన్ తెచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ ఎవడైనా సరే, నా ఫ్యాన్స్ అనేవాడు ఎవడైనా కానీ, నా పిఆర్ టీమ్స్ కానీ ఎవరైనా సరే నా పేరు చెప్పి ఇతర హీరోల సినిమాలని కానీ ఇతర హీరోలని కానీ బ్యాడ్గా మాట్లాడకూడదు, వాళ్ళని తప్పుగా చూపించకూడదు, తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పొచ్చు కదా. అలా చెప్పడు. కేవలం ఆయన సినిమాలకి ఎవరైతే నెగిటివ్ రివ్యూలు ఇస్తారో వాళ్ళకి మాత్రమే స్ట్రైకులు వేయడం, వాళ్ళపైన కేసులు పెడతామని బెదిరించడం, ఇలాంటివి చేస్తున్నారు. అంటే మీరైతే మీ ఫ్యాన్స్ కావచ్చు, ఫ్యాన్స్ అంటే మళ్ళీ అందరికి వస్తుంది, కొంతమంది వాళ్ళు కావచ్చు, అలాగే మీ పిఆర్ టీమ్స్ కావచ్చు, ప్రతి ఒక్క హీరోని, మహేష్ బాబు కావచ్చు, ప్రభాస్ కావచ్చు, బాలకృష్ణ, ఎన్టీఆర్, అసలు ఇండస్ట్రీలో మెగా పిఆర్ టీమ్స్ గెలుక్కొని ఇంకొక హీరో లేనే లేడు. అలాంటిది ప్రతి ఒక్కరిని గెలుక్కుంటారు. ఇక వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు వదిలిపెడతారు? సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారని, ట్రోల్ చేస్తున్నారని, సినిమా గురించి ఏదో వాగుతున్నారని చెప్పి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నావు. మరి మీ ఫ్యాన్స్ కావచ్చు, మీ పిఆర్ టీమ్స్ కావచ్చు, సేమ్ అలాగే ఉండాలి కదా. ఇతర హీరోలని బ్లేమ్ చేయడం కానీ, వ్యక్తిగతంగా విమర్శించడం కానీ, వాళ్ళ సినిమాల గురించి బ్యాడ్గా రివ్యూలు ఇవ్వడం కానీ, మిక్స్డ్ టాక్ని స్ప్రెడ్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు కదా. మరి ఎందుకని అలా చేస్తున్నారు? నిప్పు నాగరాజు అనేవాడు, వాడి పేరు కూడా పలకడం నాకు ఇష్టం లేదు. అలాగే ఇంకొకడు పాలిసిని అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో వాళ్ళు మరి చెప్తున్నారు కదా, పదే పదే నందమూరి పోలీసిని అయితే నందమూరి కుక్కలు అంటాడు, నందమూరి కులగజ్జిగాళ్ళు అంటాడు. అలాంటి తమ్నెల్స్ పెట్టి నీకు సపోర్ట్గా మాట్లాడుతుంటే అది మీకు కనిపించలేదా? వీడొచ్చేసి చిరంజీవితో బాలయ్యని కంపేర్ చేయకూడదు, ఆయన స్థాయి కాదు, బాలయ్య అసలు ఆ దరిదాపుల్లో ఉండడంటూ ఏదేదో ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. బాలయ్య ఎప్పుడు కూడా ఈ విధంగా కోర్టుకెళ్ళి పర్మిషన్లు తెచ్చుకోవడం కానీ, రివ్యూలు కానీ, ట్రోల్ చెప్పిన వాళ్ళపైన స్ట్రైకులు వేయడం, కేసులు పెడతామని బెదిరించడం ఇలాంటివి చేయలేదే. రివ్యూయర్లని ఎప్పుడు కొనలేదే. అలాగే రివ్యూలు చెప్పే వాళ్ళని ఎప్పుడు బెదిరించలేదే. ట్రోల్ చేసిన వాళ్ళపైన ఏడవలేదే. వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా సరే, నందమూరి ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఇతర హీరోల సినిమాలపైన పడి ఈ సినిమాని ఫ్లాప్ చేస్తాం, ఆ సినిమాని బ్యాన్ చేస్తామని శపథాలు చేయలేదే. ఎక్కడైనా చూసారా? దేవరాట్ సినిమా టైంలో ఆ సినిమాని ఫ్లాప్ చేస్తామని శపథాలు చేసింది ఎవరి ఫ్యాన్సో అందరికీ తెలుసు. ఆ తర్వాత పుష్ప 2 రిలీజ్ టైంలో ఆ సినిమాని బ్యాన్ చేస్తామని శపథాలు చేసిన వాళ్ళు ఎవరో తెలుసు. అలాగే ఆ సినిమాకి పైరసీని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరో కూడా తెలుసు. ఇంకా కొంచెం ముందుకెళ్తే మంచు విష్ణు ఫ్యామిలీని, మంచు మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీని బాగా ట్రోల్ చేసి వాళ్ళని ఒక కమెడియన్స్గా చిత్రీకరించింది ఎవరో కూడా తెలుసు. ఇంకొంచెం బ్యాక్ వెళ్తే రాజశేఖర్ అండ్ జీవిత రాజశేఖర్ ఇద్దరిపైన కూడా రాళ్లతో దాడి చేసింది ఎవరి ఫ్యాన్సో కూడా అందరికీ తెలుసు. మరి అలాంటివన్నీ బాలయ్య ఎప్పుడు చేయలేదు కదా. అదిగాక ఫేక్ పోస్టర్లు కానీ, అలాగే ఫేక్ ప్రాపగండా చేయడం కానీ అలాంటివి ఎప్పుడైనా సినిమాలకి జరగలేదే. ఫేక్ రివ్యూలు ఇప్పించుకొని, డబ్బులు ఇచ్చి కొనుక్కొని, తర్వాత కోర్టుకు వెళ్ళి పర్మిషన్లు తెచ్చుకొని, మా సినిమాలకి ఎవరు రివ్యూ చెప్పకూడదు, ఇలాగే ఉండాలి, ఎవరు చెప్పకుండా ఉండాలి అని భయపడి ఆయన కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్న దాఖలాలు లేవు కదా. అదిగాక యాక్టింగ్లో చూసుకుంటే శ్రీకృష్ణదేవరాయ, కురూపి, పెద్దన్నయ్య లాంటి ఒక పల్లెటూరు పాత్రలు కావచ్చు, తర్వాత ఆదిత్య 369 కృష్ణుడిగా, రాముడిగా, నారదుడిగా,
మొన్న చూసుకుంటే అఘోరాగా ప్రతి క్యారెక్టర్ కూడా అన్ని జానర్స్ని టచ్ చేశాడు. అన్ని పౌరాణిక పాత్రలు, చారిత్రక పాత్రలు, ఫ్యాంటసీ, జానపదం అన్ని జానర్స్ని టచ్ చేశాడు బాలకృష్ణ. కేవలం డ్యాన్స్ వేస్తేనే నటన, లేదంటే కామెడీ సినిమాలు చేస్తేనే నటన అలా అంటే రాజేంద్ర ప్రసాద్ ఎన్నో కామెడీ సినిమాలు చేశాడు. కామెడీ సినిమా చేసినంత మాత్రాన అందరూ కూడా హిట్ కొట్టినట్టేనా? సరే, ఈ సినిమా ఎలా హిట్ అయిందో అందరికీ తెలుసు. అదిగాక బాలకృష్ణ ఇప్పటికి కూడా సోలో హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆయన సైడ్ క్యారెక్టర్లు చేయడం కానీ, ఇంకో హీరోని సపోర్ట్గా తెచ్చుకోవడం కానీ అలా చేయలేదు. మనం చూసుకుంటే రీఎంట్రీ అప్పటి నుంచి రామ్ చరణ్ 2 సార్లు, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తర్వాత రవితేజ, సల్మాన్ ఖాన్, నిన్న చూసుకుంటే వెంకటేష్, ప్రతి సినిమా కూడా ఖచ్చితంగా ఒక గెస్ట్ అపియరెన్స్ ఉండాలి, లేదంటే క్యామియో ఉండాలి, లేదంటే మల్టీ స్టారర్ అన్న ఉండాలి. అలా అయితేనే ఏదో ఒకటి అరా హిట్ అవుతుంది. వాల్ తెరువురే సినిమా రవితేజ ఉండడం వల్లనే హిట్ అయింది అంటే మీరు నమ్మరు. మరి అలాంటప్పుడు ఈ సినిమాలో అవసరం లేకపోయినా బలవంతంగా వెంకీ క్యారెక్టర్ని ఇందులో ఇరికించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఎందుకు ఆ క్యారెక్టర్ని ఇందులో వచ్చింది అని అందరూ అడుగుతున్నారు. అసలు ఆ పాత్రకి అసలు అవసరమే లేదు. ఆ క్యారెక్టరే లేకపోయి ఉంటే సినిమా నిడివి ఇంకొక 20 నిమిషాలు తగ్గి ఉండేది, 20-25 నిమిషాల నిడివి తగ్గి ఉండేది. అవసరం లేకపోయినా బలవంతంగా ఇరికించారు. సినిమా రిలీజ్ కంటే ముందు ప్రతి పోస్టర్లో కూడా వెంకటేష్ కనిపించేవాడు. ఇది వెంకటేష్ సినిమా అని జనాలు కూడా మిస్లీడ్ అయిపోయారు. మరి మిస్లీడ్ చేసినందుకు వాళ్ళని మరి మీపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే రివ్యూలు చెప్పే స్వేచ్ఛ కూడా లేదా జనాలకి? తర్వాత రిలీజ్ తర్వాత చూసుకుంటే ఎక్కడ కూడా వెంకటేష్ కనిపించడం లేదు. ఏ పోస్టర్లో కూడా వెంకటేష్ని పూర్తిగా సైడ్ చేశారు. మరి అలాంటి పనులు బాలయ్య చేయలేదు కదా. సో వాడు చెప్పింది కూడా కరెక్టే, అంటే వాడు రివర్స్లో చెప్తున్నట్టున్నాడు. కాకపోతే క్యారెక్టర్లు మార్చేశాడు, అదొకటే వాడు చేసిన తప్పు. ఎందుకంటే బాలయ్యతో చిరంజీవికి పోటీ లేదు, ఆయన స్థాయి కాదు అని పెట్టే బదులు బాలయ్యతో చిరంజీవికి అంత స్థాయి లేదు, పోల్చేంత స్థాయి అని చెప్పింటే బాగుండేది. ఎందుకంటే స్ట్రైకులు వేయడం, రివ్యూర్లను బెదిరించడం, సోలో హీరోగా సినిమాలు చేయకుండా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం, రివ్యూర్లని అందరినీ బెదిరించి అలాగే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని రివ్యూలు చెప్పకుండా కింద కామెంట్స్ అన్ని డిజబుల్ చేయడం, డబ్బులు ఇచ్చి రివ్యూలు చెప్పించి వాళ్ళకి సినిమా బాగుంది అని జనాలని మిస్లీడ్ చేసి సినిమా హిట్ కొట్టడం, ఫేక్ పోస్టర్లు వేయడం ఇలాంటివన్నీ చేయలేదు ఆయన. కాబట్టి ఇదంతా బాలయ్య స్థాయి కాదు. ఒకరిని విమర్శించేటప్పుడు అవతలి వాళ్ళు మనం ఏదైతే చేయకూడదని అవతలి వారిని మనం కోరుకుంటున్నామో మనం కూడా అదే చేయకుండా ఉండాలి. ఎదుటి వాళ్ళని మీరు అది చేయొద్దు ఇది చేయొద్దని వాళ్ళని బెదిరించి స్ట్రైకులు వేసి ఇంకోటి చేసి మన ఫ్యాన్స్ మాత్రం, మన పిఆర్ టీంలు మాత్రం ప్రతి ఒక్కరిని గెలుపుకోవాల్సిందే. వీళ్ళు ఇలా, వాళ్ళు అలా, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వాళ్ళని మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు వాగడం, ఇలాంటివన్నీ చేస్తే అలాంటివి కనిపించవు. మరి అదంతా జనాలని మిస్లీడ్ చేసినట్టు కదా. వాళ్ళు నీ పేరు తీసే కదా ఇతరులను బ్లేమ్ చేస్తున్నది, నిన్ను పొగిడే కదా ఇతరులను తక్కువ చేస్తుంది. మరి అలాంటప్పుడు వాళ్ళపైన కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వాళ్ళకి చెప్పాలి కదా. ఆ విధంగా చేసేవాడు ఎవడైనా సరే నా ఫ్యాన్ కాదు, వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అలాంటివి చేసేవాడు ఎవడు కూడా నా ఫ్యాన్ కిందికి రారు, నా పిఆర్ టీం కాదు, అలాంటివి ఎవడు చేయకూడదని ఒక మాట చెప్పొచ్చు కదా. చెప్పరు. కానీ ఎదుటి వాళ్ళు మాత్రం రివ్యూలు చెప్పకూడదు, నెగిటివ్ చేయకూడదు, ట్రోల్ చేయకూడదు, విమర్శించకూడదు. అక్కడికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాం. బయటకు వచ్చినప్పుడు మైకుల ముందు మాత్రం హ్యూమన్ వాల్యూస్ గురించి, హ్యూమన్ రైట్స్ గురించి చాలా మృదువుగా స్మూత్గా మాట్లాడతాం. కానీ చేసేవి ఇది. జనాలు సినిమా చూసిన తర్వాత 300-400 మళ్ళీ ఈ రొట్టె సినిమాకు కూడా 300-400 టికెట్ రేట్స్ పెట్టారు. మరి అలాంటప్పుడు అంత డబ్బులు పెట్టి సినిమా చూసిన ఆడియన్స్ వాళ్ళకి సినిమా ఇలా ఉంది, అలా ఉంది, నచ్చింది, నచ్చలేదు అని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? సరే ఓకే, అది మీ ఇష్టం, మీ సినిమా మీరేమైనా చేసుకోండి. ఇతరులు మన సినిమాలని తక్కువ చేయకూడదు, ట్రోల్ చేయకూడదు, నెగిటివ్ చేయకూడదు, ఇబ్బంది పెట్టకూడదు, విమర్శించకూడదు అని అనుకున్నప్పుడు మన ఫ్యాన్స్ కావచ్చు, మన పిఆర్ టీమ్స్ కావచ్చు, ఇతరులపైన కూడా అలాంటి బ్లేమ్ చేయకూడదు, ఇతరులను అలా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పింటే బాగుండేది. సో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి కన్నింగ్ మెంటాలిటీ అంతా కూడా వీళ్ళకే చెల్లుతుందేమో నాకు తెలిసినంత వరకు. సో బాలయ్యని ఏ విధంగా కూడా, నిజమే వాడు చెప్పింది, బాలయ్యని ఏ విధంగా కూడా చిరంజీవితో పోల్చడానికి లేదు. యాక్టింగ్లో కావచ్చు, 60+ ఏజ్లో కూడా ఆయన తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్లు చేస్తూ ఎప్పుడు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నాడు. మొన్న చూసుకుంటే అఘోరా క్యారెక్టర్ చేశాడు 2 సార్లు. తర్వాత భగవంత్ కేసరి సినిమాలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చేసి తన ఏజ్కి తగ్గ క్యారెక్టర్ చేసి ఒక సోషల్ మెసేజ్ అందించాడు మనకు. కానీ చిరంజీవి రీఎంట్రీ అప్పటి నుంచి అవే రొట్టా డ్యాన్సులు,
అదే రొట్ట కామెడీ, కామెడీ డ్యాన్సు, ఇదే నటన అంటే, ఇదే సినిమా అంటే అన్నట్టుగా జీవిస్తున్నాడు. ఈ వయసులో నీ యాక్టింగ్కి సవాలు విసరగల పాత్రలు చేస్తే కదా నీ క్యారెక్టర్ ఏంటో నీ దమ్మేంటో తెలిసేది. మళ్ళీ పక్క సినిమాలని మీరు అనొచ్చు, మరి ఇతర సినిమాల హీరోలు అభిమానులు కావచ్చు, వేరెవరు కావచ్చు మీ సినిమాలను కానీ మిమ్మల్ని కానీ అనకూడదు. ఇదెక్కడి రూలు? మరి మీరు శుద్ధపూసలు అన్నట్టు ఒక బిల్డప్ ఇవ్వడం మైకుల ముందుకు వచ్చి. సో ఇలాంటివి ఫస్ట్ కంట్రోల్ చేయాలి. ఇలాంటివి కంట్రోల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివిటీ, ట్రోలింగ్, విమర్శలు అనేవి తగ్గిపోతాయి. లేదు ఇలాగే ఉంటాం మేము, మా వాళ్ళైతే ఎంతమందినైనా అంటారు కానీ మమ్మల్ని మాత్రం ఎవరు అనకూడదు, మేము కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటాం అని ఇదే మెంటాలిటీతో ఉంటే ఖచ్చితంగా అది మళ్ళీ మీ చుట్టూ మీ మెడకే చుట్టుకుంటుంది. వస్తాడు ఎవడో కూడా వస్తాడు, ఖచ్చితంగా మీకు దూల తీరుస్తాడు ఇలాంటి మెంటాలిటీ ఉంటే కనుక. కాబట్టి ఇతరులు ట్రోల్ చేయకూడదు, ఇతరులు విమర్శించకూడదు అనుకున్నప్పుడు మన ఫ్యాన్స్ని, మన పిఆర్ టీమ్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇలాంటి విధవల్ని మీకు దూరంగా ఉంచుకోవాలి. మరి వీడికి కూడా వేయచ్చు కదా ఒక స్ట్రైక్. వాడు అంతలాగా మాట్లాడుతున్నాడు, అది కూడా బాలయ్యతో కంపేర్ చేసి బాలయ్యని బ్లేమ్ చేస్తూ తక్కువ చేస్తూ ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు మరి మీరు వాడిపైన స్ట్రైక్ వేయడం, లేదంటే వాడికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం, లేదంటే చిరంజీవి పేరు మీద ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి యాక్టివిటీ చేయకూడదు, అదే గతంలో మీరు పర్మిషన్ తెచ్చుకున్నారు కదా, నా ఫోటోలు కానీ, నా ఇమేజెస్ కానీ, నా వాయిస్ రికార్డ్స్ కానీ, నా పేరు కానీ ఎక్కడ వాడకూడదు అని చెప్పేసి, అలాగే వాడకూడదని వాడికి కూడా ఒకటి కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు? ఇంకొకడు ఉన్నాడు పోలీసిని అనేవాడు, డైరెక్ట్గా నందమూరి కుక్కలు అంటాడు, కులగజ్జిగాళ్ళు అంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టుగా థంబ్నెయిల్స్ పెడతాడు, అది కూడా నీ పేరు చూపించి. పక్కన మీ ఫోటో ఉంటుంది, చిరంజీవి ఫోటో ఉంటుంది, ఈ పక్కన చూస్తే కుక్కలు, కులగజ్జి అంటూ ఏదేదో వాగుతుంటాడు. మరి అలా మాట్లాడినప్పుడు వాళ్ళని ఖండించకుంటే వాడు అన్నది ఎవరిని, వాడు సపోర్ట్ చేసింది ఎవరిని, వాడు అన్నది ఎవరిని? అన్నవాళ్ళు పడిన వాళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారు? మళ్ళీ తిరిగి మిమ్మల్నే బెంగుతారు. సో మరి అంత మాత్రం కామన్ సెన్స్ ఎందుకు లేదు? మరి వాళ్ళకు కూడా నా ఇమేజెస్ వాడుకొని, నా రికార్డింగ్స్ వాడుకొని, నా పేరు వాడుకొని నా స్థాయిని తగ్గించవద్దు అని వాళ్ళకు కూడా ఒక నోటీస్ పంపించవచ్చు కదా. అలా పంపించరు. ఎందుకంటే వాళ్ళు పొగుడుతూనే ఉండాలి, ఇతరులను ట్రోల్ చేస్తూనే ఉండాలి. కానీ మనల్ని ట్రోల్ చేయకుండా మాత్రం కోర్టుకు వెళ్తాం. ఇదెక్కడి వింత? సో వాడు చెప్పింది కూడా కరెక్టే. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవితో బాలయ్యని అస్సలు పోల్చకూడదు. బాలయ్య క్యారెక్టర్ వేరు, ఆయన స్థాయి వేరు. ఇలాంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా ఆయన చేయడు. సో ముందుగా వీళ్ళని కంట్రోల్ చేసుకుంటే అంత సవ్యంగా ఉంటుంది. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి.